రైట్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మీకందరికీ పోయిన సంవత్సరం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జరిగిన సంఘటనలు గుర్తు చేయాల్సిన సందర్భం. ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం గురించి కూడా పాత్రికేయ మిత్రులతో ప్రస్తావించాలని, ప్రధానంగా పోయిన సంవత్సరం హైదరాబాద్లో డ్రగ్స్కు సంబంధించిన కలకలం మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్లో పాఠశాల విద్యార్థుల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు, బార్ల నుంచి మొదలు పెడితే పబ్బుల వరకు, పబ్బుల నుంచి మొదలు పెడితే ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా హైదరాబాద్ను మాదక ద్రవ్యాల అడ్డాగా మారుస్తున్నారని చెప్పి, ఇక్కడ అమ్మకాలే కాకుండా వినియోగదారులు కూడా ఎక్కువ ఉన్నారు. దీనికి మూలాలు గోవా, ముంబై, ఇతర దేశాల నుంచి కూడా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పి ఎక్సైజ్ శాఖ ఆనాడు అంతా ఇంత హడావిడి చేయలే. అకున్ సబర్వాల్ అనే అధికారిని మొత్తం ఆకాశంలో నుంచి దిగి వచ్చిన అందరినీ, వీళ్ళని ముద్దాయిలను అందరినీ కూడా శిక్షించి ఉరిదీసే అధికారిగా నాడు మీడియా మిత్రులు చూపించడం జరిగింది. వారు ఎంతో కొంత ప్రయత్నం చేసింది. ఈ డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారులను, అదేవిధంగా సరఫరా చేసిన వాళ్ళను కూడా ఎక్సైజ్ శాఖ పిలవడం, ప్రశ్నించడం, అందులో ప్రధానంగా సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, వాళ్ళే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తల పిల్లలు ఉన్నారని చెప్పి పోయిన సంవత్సరం దాదాపుగా ఒక నెల రోజులు ప్రతిరోజు ఇదే అంశం మీద పత్రికలు, ప్రసార సాధనాలు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఈ మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల గురించి లోతుగా విశ్లేషించినప్పుడు రాష్ట్రాన్ని నుంచి పాలించే పాలకుల యొక్క బంధువర్గం కూడా ఇందులో కూరుకుపోయి ఉన్నారని ఎప్పుడైతే వెలికి రావడం మొదలైందో, ఆ అంశాలను మాలాంటి వాళ్ళందరి ఆధారాలతో సహా పత్రికలకు విడుదల చేసిన తర్వాత అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణను పూర్తిగా తొక్కిపెట్టింది. అందులో ఉన్న వ్యక్తుల గురించి వివరాలు అందించడం కూడా మానేసింది. ఆ తర్వాత అకున్ సబర్వాల్ని కొంతకాలం సెలవు మీద కూడా పంపించింది. ఆ తర్వాత శాఖ నుంచే బదిలీ చేసింది. ఈ రోజు వరకు కూడా ఆనాడు డ్రగ్స్ వినియోగదారులు ఎవరు, విక్రయదారులు ఎవరు, వీళ్లకు మధ్యలో సరఫరాదారులు ఎవరని కూడా ఇప్పటి వరకు నివేదిక బయటికి రాలేదు. సంవత్సరం పూర్తయినా పెద్ద ఎత్తున ప్రచారం కలిగి సమాజాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసే ఇంత పెద్ద నేరాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చకుండా ఎందుకు పక్కన పెట్టిందనే ప్రశ్న ఉదయించక మానదు. దీనికి ప్రధానంగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పరిపాలనలో ఉన్న వాళ్ళ బంధువుల పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంట్లోనో ఉన్నదన్న వివరాలు బయటకు రావడంతో దాన్ని తొక్కిపెట్టిందని చెప్పి ఘంటాపటంగా మేము చెప్పదలుచుకున్నాం. సరే, అది ఒక విధానం. వాస్తవంగా తెలంగాణ ప్రాంతం అనేది ఉద్యమాలకు ఇదొక వేదిక. ఈ ఉద్యమాలకు సంబంధించి తెలంగాణలో కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ వేదికలకు వండుకుంటూ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తూ, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ, ఇది ఒక ఉద్యమాలకు ఒక వేదికగా ఉండే తెలంగాణ రాష్ట్రం. ఆ ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఇదే రకమైన చైతన్యం ఉంటే చంద్రశేఖరరావు గారు దోపిడీని, అరాచకాన్ని, అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. ఆనాడు ఉద్యమాలకు వేదిక అయిన పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు చైతన్యంతో పనిచేస్తే పాలకులను నిలదీస్తారనే భయంతో తెలంగాణ మొత్తం అడ్డగోలుగా బార్లకు అనుమతులు ఇచ్చి, పబ్బులకు అనుమతులు ఇచ్చి, దేశంలో గోవా, ముంబై, బెంగళూరు, పూణే, ఢిల్లీ లాంటి ప్రాంతాలు నిషేధించిన
మ్యూజికల్ నైట్స్ను హైదరాబాద్లో సాదరంగా ఆహ్వానించి కేటీఆర్ గారి ఎదురేగి వాళ్లకు ఇక్కడ అడ్డాగా మార్చి ఈ మ్యూజికల్ నైట్స్ ఎక్కడ జరిగితే అక్కడ అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారులు అక్కడికి వచ్చి అక్కడ అడ్డాలుగా మార్చుకొని అక్కడ ఉండే విద్యార్థులను బానిసలుగా మార్చి ఈ అలవాట్లను నేర్పిస్తారని చెప్పి ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల కేంద్రంగా లేకపోతే వ్యసనపరుల కేంద్రంగా తయారు చేయడానికి చంద్రశేఖరరావు గారు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆనాడు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ టికెట్లు అన్ని కూడా ఈవెంట్స్ నవ్ అని చెప్పి కేటీఆర్ గారి బావమరిది రాజ్ పాకాల సంస్థనే టికెట్లను విక్రయించింది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి కూడా ఆనాడు నేను డిమాండ్ చేయడం జరిగింది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.